కాంచీపురం పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి. మధ్యయుగములలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. కామాక్షి దేవాలయం. పార్వతీదేవి కంచిపట్టణంలో కామాక్షిగా పూజలు అందుకుంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాల వలె ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివరుస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెరుకుగడ, తామర పుష్పాన్ని, చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. కంచిపట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈశ్వరుని పాణిగ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి. భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి ప్రాతకాల నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి కామాక్షి దేవి ఉత్సవమూర్తిని పల్లకీలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళతారు. ఆ తర్వాత కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ణ భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కామాక్షిదేవి ఆలయానికి ప్రాతకాలం 5 గంటలకే వెళితే గోపూజ చూడవచ్చు. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేడంతాంగల్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. మహాబలిపురానికి 14 కిలోమీటర్ల దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురిద్వారావతి దైవ సప్తైతే మోక్షదాయికాః. భారతదేశంలో గల 7 మోక్షపురులలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి. కంచి మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ మరింత దేదీప్యమానమైంది. కాంచి అనగా మొలనూలు వడ్డాణము. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహ విముక్తి నందిన పుణ్యస్థలం. ఏకాంబరేశ్వర దేవాలయం. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర, ఆమ్ర, మామిడి, అంబర, వస్త్రం, ఆకాశం అని నానార్థాలు. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక్క మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశద్వారం వద్ద ఎడమవైపున చిత్రాలలో
తిలకించవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు క్రింద పడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, పరీక్షించదలచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం. వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఒక 1053 సంవత్సరం చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటి మీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడే ఉంటాయి. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారుణ్ణి అతని తండ్రి దేవతార్చనకు నీళ్లు తీసుకుని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారుణ్ణి బలిగా మారిపొమ్మని శపిస్తాడు. తర్వాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి అతన్ని ముట్టుకుంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి బంగారు బల్లులు తాకి తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకుంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆనంద సరోవరం, బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భాగాన అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజుల దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ను కోనేరు నుంచి బయటకు తీసి దర్శనానికి అనుమతించారు. మళ్ళీ 2019వ సంవత్సరంలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ను సందర్శనార్థం ఉంచారు. ఈ దేవాలయ ప్రాకారాలు 11వ శతాబ్దం తర్వాత చోళరాజులైన మొదటి కులుత్తోంగ చోళ, విక్రమ చోళ తర్వాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి, పునరుద్ధరింపబడ్డాయి. ఈ దేవాలయంలో కూడా 1000 స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని కృతయుగములో బ్రహ్మ, త్రేతాయుగములో గజేంద్రుడు,
ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో అనంతకేశుడు పూజించారని చెబుతారు. ఈ దేవాలయ మహాత్మ్యం హస్తగిరి మహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడ మూల విరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది. फोटो घेतली काय?